జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏంటి అసలు అంటే మూసీ ప్రక్షాళనకు సంబంధించి అక్కడ ఆపే ప్రసక్తి లేదని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. చాలా విమర్శలు వస్తున్నా కూడా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఏంటి అసలు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? ముందుగా NN న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అయితే ఈరోజు టిఆర్ఎస్ వై బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ వై ఇప్పుడు డిఆర్ఎస్ అని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు ఎందుకు అన్నారంటే, గతంలో కేసీఆర్ కూతురు కవిత ఎవరైతే లిక్కర్ క్వీన్ ఉందో ఆమెనే మా నాయన చుట్టుముట్టు అంతా దయ్యాలు ఉన్నారు, ఒక కేసీఆర్ తప్ప మిగతా ఎవరిని కూడా వాళ్ళ నాయకత్వం కానీ వాళ్ళని కానీ నేను ఉపేక్షించేది లేదు అనే రకంగానే ఆమె కొత్త నామకరణం చేసి పెట్టింది. భారత రాష్ట్ర సమితి పోయి దయాల రాష్ట్ర సమితి అన్నట్టు అయిపోయిందని ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. దానికే డిఆర్ఎస్ అనే రకంగా ఒక కొత్త నామకరణం చేయడం జరిగింది నిన్న. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలో మనం ఆలోచిస్తే, ఇటు టిఆర్ఎస్ బీఆర్ఎస్ చేసింది ఏదైతే కాళేశ్వరం సబ్జెక్ట్ మీద ఆలోచిస్తే నోటీసులు వస్తే, ఈ రోజు ఈటెల రాజేందర్ దానికి అబ్జెక్షన్ చెప్పలేదు, ఆయన ఓకే. తర్వాత హరీష్ రావు కూడా ఏం మాట్లాడలేదు. కానీ హరీష్ రావు కేసీఆర్ మట్టుకు రహస్య చర్చలు జరపడం జరిగింది. దాంట్లో వాళ్ళిద్దరి మధ్యన చర్చలో ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. నేను సెకండ్ పోయేది ఉంది కాబట్టి నేను పోను, నువ్వు ముందు పో, నువ్వు పోయేసి వచ్చిన తర్వాత నువ్వు నాకు నమ్మకం అంటూ కాబట్టి టిఆర్ఎస్ బీఆర్ఎస్ లేదా డిఆర్ఎస్ కి నువ్వు ఒక మంచి సపోర్టర్ గా ఉన్నావు కాబట్టి నువ్వు పోయేసి వచ్చిన తర్వాత కమిషన్ ఏం అడుగుతుందో ఆ కమిషన్ కి నువ్వు చెప్పిన జవాబుకు మీరు వేసినటువంటి కమిషనే అలాంటి లాలీచీలు ఏమైనా కమిషన్ సడలింపులు మినహాయింపులు నువ్వు ముందు వస్తే నేను వెనక వస్తే వాళ్ళకే ఆ ఛాన్స్ ఇస్తుందా? అంటే ఆయన ఏం చెప్పిండు, ఏదో సాకు చెప్పి నేను ఫలానా రోజు కాదు ఒక వారం రోజుల గడువు నాకు తీయమని చెప్పి కేసీఆర్ లెటర్ రాయడం జరిగింది. ఓకే, ఆ లెటర్ కి వాళ్ళు కూడా ఓకే అనడం జరిగింది. మేము ఏదైతే డేట్ నిర్ణయించినామో అదే డేట్ కు రాని ఎక్కడ కూడా చెప్పాలి, సరే మంచిది అన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఈటల రాజేందర్ గారు వెళ్ళిపోతారు, దాని తర్వాత కేసీఆర్ పోవాలి. కేసీఆర్ పోకుండా హరీష్ రావు పంపిస్తుండ్రు. హరీష్ రావు పోయి వచ్చిన తర్వాత హరీష్ రావు ఏం మాట్లాడిండు, వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంది, ఆ ఎగ్జామ్ లో హరీష్ రావు ఎన్ని మార్కులు తెచ్చుకుండు, లేకపోతే నేను ఎన్ని మార్కులు తెచ్చుకోవాలనేది ఈ రోజు కేసీఆర్ అంచనాలు వేసుకొని ముందు హరీష్ రావుని పంపిస్తాడు. హరీష్ రావు పోయేసి వచ్చిన తర్వాత అప్పుడు కేసీఆర్ పోతాడు పోడు అనేది కూడా మనం ఒక నిర్ణయం ఆలోచించవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకొకటి అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు, నన్ను జైల్లో పెడితే నేను పడగొట్టాను, తర్వాత తొడగొట్టి బయటకు వచ్చానని కొన్ని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, నన్ను దింపేయాలని చూస్తున్నారు అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు, మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశాలపై ఏమంటారు? అంటే తనను అరెస్ట్ చేయడం అనేది కూడా, అంటే ఇలాంటి సభల్లో మాట్లాడడం ముఖ్యమంత్రి ఏ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు? అంటే రాజశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారం 10 మంది మావోలే ఉన్నారు, ఆ 10 మంది మేమే పెంచి పోషించేటోళ్ళు ఇమీడియట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది, ఆ 10 మంది మావోలే వచ్చేస్తారు ఇటు వచ్చేస్తారు అనే రకంగా కూడా టిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీకు కీర్తి చెండాడి పేగులు మెడల్ వేసుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత మేము గేట్లు ఎత్తుతామని చెప్పడం జరిగింది. కొంతమంది టిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఇటు కాంగ్రెస్ లో కూడా రావడం జరిగింది. అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఇక వాళ్ళు ఎక్కడున్నారు అనేది వాళ్ళు చెప్తలేరు, మేము వీళ్ళని మా పార్టీలో లేరు, మేము సస్పెండ్ చేసినాం అనేది కూడా టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎక్కడ కూడా చెప్తలేదు. వాళ్ళు రేపు సస్పెండ్ చేసినామంటే వాళ్ళ దగ్గరికి ఒక 10 మంది తక్కువ అవుతారు అనేది వాళ్ళు ఆలోచిస్తుండ్రు. వీళ్ళు వచ్చిన వాళ్ళు మట్టుకు మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామని వాళ్ళు చెప్తుండ్రు. ఇక అది వాళ్ళ ఇద్దరి మధ్యన నిర్ణయం చేసుకోవాలి. రెండోది ఇంకొకటి, ఏదైతే మూసీ ప్రక్షాళన నేను చేస్తా ఖచ్చితంగా అనడం అంటే, నిన్న నల్గొండ ప్రాంతంలో జరిగిన సభ కాబట్టి గతంలో ముఖ్యమంత్రి గారి బర్త్డే రోజు కూడా కొంచెం సేపు పాదయాత్ర చేసి ఆ తర్వాత మొత్తానికి నల్గొండ ప్రాంతంలో ఏదైతే మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడడం జరిగింది. అక్కడ మూసీలో ఉన్న నురుగు అక్కడ ఉన్న ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వివరించడం జరిగింది. కాబట్టి అది నా మైండ్ లో ఉంది. నేను మీకు ఎట్టి పరిస్థితుల్లో గతంలో జరిగినట్టు ఇబ్బందులు జరగనియా, ఎవరు అడ్డం వచ్చినా ఏం చేసినా నేను మొత్తానికి మూసీ ప్రక్షాళన చేసి పెడతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. రైట్ రైట్ మనకి బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మోహన్ గారు నమస్తే అండి.
నమస్తే అండి. ఎస్ రామ్మోహన్ గారు, ఏంటి అసలు పెద్దలందరికీ నమస్తే. మీరేమో టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చుకున్నారు, కానీ రేవంత్ రెడ్డి గారు డిఆర్ఎస్ అని కొత్త నామకరణం చేశారు. యాక్సెప్ట్ చేస్తున్నారా? రేవంత్ రెడ్డికి పూర్తిగా మతి స్థిమితం తప్పిపోయింది. ఆయన ఏం మాట్లాడుతారో అర్థమవుతలే. ఆయనకు ఒక ముఖ్యమంత్రి హోదా మర్చిపోయి ఇష్టం వచ్చిన అవాకులు చెవాకులు పెళ్ళని తప్పితే ఆయనకి చేసే ఇంకో పని లేదు.